నేను చాలా అనారోగ్య పాలైపోతున్నా. గడిచిన 40 సంవత్సరాల క్రితం నా ఒక్క కుమారుని తాగటానికి, ఆయన గొప్ప మనిషిని చేయడానికి నేను ఎంతో కష్టపడినా. ఇళ్లలో లెక్చర్లు విన్నాను, అలాగే ఎన్నెన్నో పనులు చేస్తాను. గారె పనులు పోయినాను, ఎక్కడెక్కడికో పనికి పోయినాను. నా కొడుకుని పెద్దగా చదివిస్తున్నాను. ఇప్పుడు ఆయన మేనేజర్ పని చేస్తున్నాడు, అక్కడెక్కడో దూరంగా ఉన్నాడు. ఆయన మంచి భార్యను కూడా, మారు మనసు పొందిన భార్యను కూడా పెళ్లి చేశాను. ఈ మధ్య కాలంలో నాకు చాలా తట్టలేకపోతున్నా. నా కొడుకు దూరంగా ఉన్నాడు. ఆయన నేనంటే చాలా ప్రేమ ఆయనకు. ఒకవేళ నాకున్నటువంటి అది ఆయనకు తెలిస్తే ఆయన పని విసుకొని చేస్తాను. నేను పనుల శ్రమ అంతా కూడా అన్నీ కూడా నిర్మాలైపోతాను. నా కొడుకు బాగుండాలి. నా కొడుకు బాగుండాలని నేను నా తల్లిదండ్రులు నుంచి వచ్చినాను. నా భర్తమైన తర్వాత నా బంధువుల నుంచి వచ్చినాను. నా కొడుకు కొరకే నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు. కోడాలు నన్ను అసహించుకుంటున్నది. నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు. దేవుడే ఏంటి మా తల్లి? టైం ఎంత అయిందమ్మా? 2 గంటలకు తీస్తున్నావా? చర్చికి వెళ్ళాలయ్య. చర్చికి వెళ్ళాలని నాకు మధ్యాహ్నం అన్నం పెట్టి టైంకి తీస్తావా? మొత్తం వెళ్ళాలి కదా. తీస్తే అన్నం పెట్టేది లేదా? నా ఆరోగ్యం బాగలేదు, నీకు తెలియదా? తీర్చిపోతామా నాకు? అవి పెట్టమ్మా. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? చర్చికి అత్తయ్య. ఎప్పుడు చూసినా చర్చికి వెళ్తాను, షాపింగ్కి వెళ్తాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. నా గురించి నీకేం చింత లేదా? నా గురించి ఎక్కడ ఉన్నట్టు నేను ఎవరికి చెప్పుకోవాలి? మాట ఇదంతా నన్ను బాధ పెడుతున్నావు నువ్వు. పోయిరా. ఏంటో ఈ విషయం దానికి వయసు అయినా గర్వం దక్కలేదు. మహిమ కలుగుగాక. ఈ దినం మనం వాక్యం ధ్యానించుకున్నాం. ఈ దినం వాక్యం ధ్యానం కొరకు ఏర్పరచుకున్న పాఠ్యభాగం నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా ఈ అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వదనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించావు. ఈ వాక్యము మీ తల్లిదండ్రులు సన్మానించాలని మీ వాక్యము దేవుడు అది ఆజ్ఞగా ఇచ్చినాడు. కనుక ప్రతి ఒక్కరు కూడాను తల్లిదండ్రులను సన్మానించాలి. వాళ్ళ వృద్ధాప్యంలో మీరు వాళ్ళని చేపట్టి నడిపించాలి. వారి అనారోగ్యతలో మీరు తోడుగా ఉండాలి. వారిని మంచిగా గౌరవించాలి. వారిని మంచిగా ఆదరించాలి. వారి ప్రతి కష్టంలో కూడాను మీరు తోడుగా ఉండాలి. ఇలా చేసినట్లయితే మీకు దేవుడు ఈ లోకంలో దీర్ఘాయుష్యును దయచేస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. అలా కాకుండా తల్లిదండ్రులను సన్మానించకుండా ఉన్నట్లయితే, తల్లిదండ్రులను హింసించి అలా చేసినట్లయితే వారి కళ్ళను లోయభాకులు పీకులని, అలాగే వారి జీవితం కారు చీకట్లు ఆరిపోతుందని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ శాపాలు ఏవి కూడా మనం పొందుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులను మనం సన్మానించి ఆయన అనుగ్రహించి దీర్ఘాయువు పొందుకున్నట్లుగా మనం అందరం సిద్ధపడతాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. సరే అన్నం లేదు, సరే లేదు, నేను నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఏమవుతుందో అయ్యో అత్తయ్య, అత్తయ్య ఏమైంది అత్తయ్య? లోపల ఎంత బ్లడ్ వస్తుంది. ఏమైంది అత్తయ్య? అత్తయ్య లేగింది అత్తయ్య. ఏదో లోపలంతా బ్లడ్ వస్తుంది, ఏదో భయంగా ఉంది. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అత్తయ్య. ఉంటాను అత్తయ్య, ఫోన్ చేస్తాను. నేను వచ్చేకి కింద పడిపోయిందంటే నోట్లంతా బ్లడ్ వస్తుంది డాక్టర్. సంజయ్ నగర్ ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ డాక్టర్. రాండి డాక్టర్. నేను వచ్చేకి కింద పడిపోయింది డాక్టర్. నోట్లంతా బ్లడ్ వస్తుంది డాక్టర్. చూడండి డాక్టర్.
పంపించండి. అంబులెన్స్ చేయండి. ఏంటమ్మా మీ అత్తగారికి సరిపోతుందా మీరు? సరిగ్గా ఇంటి పట్టుకోలేదా మీరు? ఏమైంది డాక్టర్? మీ అత్తగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సరా? అవునమ్మా. ఇప్పుడు ఎలా డాక్టర్? త్వరగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలా? మీరు ఆపరేషన్ చేసేసి దాదాపు ఒక 5 లక్షలు దాకా అవుతుంది. 5 లక్షలు అవుతుందా? ఇప్పుడు ఎలా డాక్టర్? మాటలు ఏమన్నా సరే అవుతా డాక్టర్? డాక్టర్ చెప్పిన కండిషన్ మీరు ఎంత తొందరగా అమౌంట్ కట్టాలో అంత తొందరగా మీ అత్తగారికి ఆపరేషన్ చేయాలి. సరే డాక్టర్. మీ కొడుకు నేను ఫోన్ చేస్తాను. హలో హలో చెప్పమంత అండి కొంచెం ఇంటికి రండి. ఇంటికి రావాలా? ఈ బైక్లు ఎప్పుడు ఆఫీస్లో నెమ్మదిగా పని చేపిస్తలేదు. మొన్న కదా వచ్చిపోయాను. లేదండి ఎమర్జెన్సీ మాట్లాడాలా? ఎమర్జెన్సీ మాట్లాడిస్తారా? నేను వస్తానమ్మా. అత్త రండి. ఏంటి ఎమర్జెన్సీగా రమ్మన్నావు? కాల్ చేసి కలుపుకుంటాం. ఏది మా అమ్మాయి కనపట్లేదు? అమ్మగారు ల్యాబ్లో ఉన్నారు. అవునా? సరే మా అమ్మాయి చూసి వస్తాను. అమ్మా ఏంటి మాత మా అమ్మ బ్లడ్ ఏంటమ్మా టైర్డ్గా ఉన్నారు? నేను ఒంట్లో బాగలేదా? కొన్ని రోజుల నుంచి నాకు కొంచెం బాగలేదు. రామ హాస్పిటల్కి వెళ్దాం. నేను హాస్పిటల్ బయట వచ్చినానండి. హాస్పిటల్కి పోయి వచ్చావా? ఏమైంది మా అమ్మకి? దాంట్లో బయటికి అత్తగారికి బ్లడ్ క్యాన్సర్ అంటండి. మా అమ్మకి బ్లడ్ క్యాన్సరా? అవునండి. ఏం చెప్పారు డాక్టరు? ఆపరేషన్ చేయాలంట. 5 లక్షలు అవుతుందండి. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి. అలా చెప్పారా డాక్టర్స్? సరే అమ్మా నేను బాగా పెట్టుకోబోతుమ్మా. నేను ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసి నేను మంచి హాస్పిటల్లో తీసిస్తాను. వద్దునైనా నా కోసం డబ్బులు పాడు చేసుకోవడమైనా మీరు బాగుండాలి. నేను నాకు కొన్నాళ్ళు చచ్చిపోయేదాన్ని. నా కోసం బాధపడకమైనా మనం మాట్లాడుతామా? నేను బయటికి వెళ్ళి చూస్తాను. ఎక్కడికండి? అదే నేను మా అమ్మకి బాగలేదు కదా, అప్పుడు మనకు డబ్బులు కావాలి. మా అమ్మకి ఆపరేషన్ చేయాలి. మన దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఇదిగో మనకు ఉన్నటువంటి ఆ ఫ్లాట్ నమ్మేసి ఎలాగైనా సరే మా అమ్మని నేను బాగు చేసుకుంటానే. ఉన్న ఒక ఫ్లాట్ అమ్ముతారా? అవును, నేను అమ్ముతాను. నోరు మూసుకుని మా అమ్మని చూసుకొని బయటికి వెళ్ళేసి వస్తాను. ఏంటో మాకే ఎందుకు ఇలా జరుగుతుందని తెలియదు. ఆయన అక్కడ నేను ఇక్కడ, పిల్లలు లేరు ఏం లేరు. నేను బాడీ ఇంట్లో ఉండి నేను కష్టపడాలా? ఏంటి అలా చూస్తున్నావు? ఏదైనా అనాథాశ్రమాలకు పోయి సాగు. ఎందుకు ఇక్కడే ఉండవు? అమ్మమ్మ అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతావు. నేను 100 సంవత్సరాలు బతకాలి. ఏదన్నా అనాథాశ్రమో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఏదన్నా అడుగుకొని తిను. నీ మొక్కం చూడాలంటే చిరాగ్గా ఉంది. వెళ్ళిపో. ఉన్న ఒక్క ఫ్లాట్ అమ్మి నీకు ఆపరేషన్ చేయాలా? ఈ మొక్కం చూడాలంటే చిరాగ్గా ఉంది. నేను నీ కొడుకు బాగుండాలంటే ఇక్కడ ఉండవాక. నీ బట్టలు తీసుకొని వెళ్ళిపో. అమ్మా ఏంటి అమ్మ అమ్మ అంటాను? అమ్మైనా కంటికి తెలుస్తుంది. మేము నీకు తెలియలేదా? ఏంటి మా ఇంత సీరియస్ గా మాట్లాడతావు? మమ్మేది ఎక్కడ పోయి తెచ్చిందో ఏమో, ఎక్కడ పోయి అడుక్కొని తింటుంది నాకేం తెలుసు? ఎంత మాటలో మాట. ఏం చేసావు మా అమ్మ నువ్వు? ఏది మా అమ్మ ఎక్కడ? మమ్మని నాన్న మాటలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించేసావా? నా కన్న తల్లి నువ్వు బయటికి పంపించేసావా? మా అమ్మ ఎంత త్యాగం చేసిందో తెలుసా? చిన్నప్పుడే నన్ను కన్న తర్వాత నేను చిన్న వయసులో ఉన్నప్పుడే నా తల్లి తన భర్తను పోగొట్టుకుని ఎంతో వేదన పడి నన్ను సాకింది నా కన్న తల్లి. మా మామయ్య, మా తాత, అవ్వలు ఇంకొక పెళ్లి చేసుకుని కాపురం చేసుకున్నప్పుడు కూడా మా అమ్మ వేరే పెళ్లి చేసుకోలేదే. నా కోసమే బతికిందే మా అమ్మ. నన్ను మంచి కాన్వెంట్ చదివేయాలని, నాకు 3 పూట్ల అన్నం పెట్టాలని నా తల్లి ఆశ పనులు చేసింది, గాలి పనులు చేసింది. అలాంటి నా మాతృమూర్తిని నాన్న మాటని బయటికి పంపిస్తావు. నీకు ఎలా వచ్చింది మాట్లాడు నోరు? ఇందుకేనా మీరు చర్చలకి వెళ్ళి? ఇదేనా మీ పాస్టర్ మీకు నేర్పించేది?
ఇందుకే నా మీద ప్రార్థన చేసేది. అయ్యో మా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నదో ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు, వర్షం ఏర్పడేటట్టుంది. అయ్యో నేను ఎందుకు దేవుని నాకు దూషించాను, నన్ను క్షమించండి. రాండి అత్తగారిని తీసుకుని వద్దాం. ఏంటి మొత్తం ఇలా చేసావు? మా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుంటుందో అర్థం కావట్లేదు. వెతుకుతాం రా. రోజు నుంచి నేను తిరుగుతానే అన్నా, ఎక్కడికి పోవాలో తెలియదు. వాక్యం పొందలేదు. నా కుమారుడి కోసం నేను అన్ని ఇడ్చుకొని వచ్చి ఎక్కడికి పోవాలో తెలియదు. నా కూడా నన్ను బయట చేసి నేను ఇప్పుడు నేను ఆడికి ఉన్న పోతాను. కానీ నా కొడుకు అట్లా నేను చెప్పను. నేను ఎవ్వరు లేరు నాకని చెప్తాను. నా కొడుకు బాధ రాకూడదు నాకు. ఇంకా నేను ఎవరికి చెప్పను, ఎవరికి నేను చెప్పను. ఏమైంది? అమ్మగారు ఏంటి ఇలా పడుతున్నారు? ఏమైంది అమ్మగారు? పెట్టండి మీరు లేవండి అమ్మగారు. ఫస్ట్ పెడుతున్నారు అమ్మగారు, లేవండి మీరు. తీసుకోండి అమ్మగారు. మీకెవరు లేరా అమ్మగారు? అయ్యో ఏంటి అమ్మగారు ఇట్లా పడేసినారు మీరు రోడ్ మీద? అసలు తల్లి అనేది కొంచెం కూడా వీళ్ళకు ఉదయం అనేదే లేదా? అమ్మగారు నేను ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీరు వెళ్తారా? హలో ఓల్డేజ్ హోమా సార్? చెప్పండి సార్, ఇక్కడ ఒక పెద్ద ఆవిడ చాలా బ్యాడ్ కండిషన్ లో పడున్నది. నేను కొడగలి రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు వస్తారా బ్రదర్? సరే సార్, ఒక 10 minutes లో వస్తాం. సరే బ్రదర్. అమ్మగారు నేను ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, వాళ్ళు వస్తారంట. ఎక్కడ వస్తారు అమ్మగారు మీరు? సార్ మీరేనా కాల్ చేసింది? అవును బ్రదర్, వీళ్ళే వాళ్ళు. అమ్మగారు అమ్మగారు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? భయపడకండి, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? మీ పేరు? అవునా? అట్టయితే మీకు ఎవరు లేరా? అవునా? సరే మనతో పాటు ఆశ్రమంకి వస్తారా? సరే సరే. అయ్యో మా అమ్మ ఎక్కడుందో ఏంటో నాకు తెలియదు. అసలే వానొచ్చినట్టుంది. మా అమ్మ చలికి తట్టుకోలేదు, ఆగుతో ఎలా ఉందో మాకు తెలియట్లేదు. మార్త మార్త, అక్కడ ఏదో క్రౌడ్ ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం పద. రాండి చూద్దాము. అత్తయ్య, అమ్మా అత్తయ్య, సార్, ఎవరు మీరు? అత్తయ్య, సార్, అత్తయ్య. ఎవరైతారు సార్ మీరు? సార్ మా తల్లి గారు సార్. ఏంటి సార్ మీ తల్లి గారిని ఇట్లా రోడ్ల పైన ఇస్తారా సార్? లేదు. చెప్పండి. లేదు సార్, ఏదో ఇంకా చిన్న గొడవ ఇలా బయటకు వచ్చారు సార్. గొడవ అయితే బయట ఇచ్చేస్తారు సార్, కొంచెం చూసుకోండి సార్. కొంచెం నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అలా జరగకుండా చూసుకుంటాను సార్, మా తల్లిని బాగా చూసుకుంటాను సార్. అలాగే మేము వెళ్తాం, ఇట్లా బాగా చూసుకోండి. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా ఎందుకమ్మా ఇలా చేశారు? నిన్ను విడిచిపెట్టి నేను ఉండగలనా? నన్ను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా? అయినా మీరు బాగుండాలి, అయినా మీరు బాగుండాలని నేను ప్రయాసపడాలి. ఎంతో చనిపోయేదాన్ని నా గురించి నువ్వు ఆలోచించారు. మీరు ఇద్దరు బాగుండాలి. లేదు అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు లేకుండా మేము బతకలేమమ్మా. ఉంటాను.
లేదత్తయ్య రాండత్తయ్య రామ్మ ఇంటికి వెళ్ళిపోతాము, వెళ్తాం, రామ్మ రాండత్తయ్య. ఇంటికి వెళ్తాం. నా ప్రాణం పణం పెట్టైనా నిన్ను బాగు చేసుకుంటానమ్మా. రామ్మ 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 ఇంటికి వెళ్తాం. మూట తీసుకో. రామ్మ రెస్ట్ తీసుకోమ్మా. మూట ఎత్తుకోపోమను. భర్త మా అమ్మ ఇంటికి వచ్చింది, ఇంక మీదటైనా మా అమ్మని బాగా చూసుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను పెళ్లి చేసుకోవడానికి కారణమే నా కన్న తల్లే. మా బంధువులు అనేక మంది ఉన్నా కానీ మేము చేసుకోలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థనా పరురాలు అని, మంచిగా సంఘానికి వెళ్తావని, మంచిగా ప్రార్థన చేస్తావని మా అమ్మ నిన్ను ఏరుకోరి చేసుకుంది భర్త. అలాంటి మా అమ్మ కన్నీటి, మా అమ్మ కళ్ళ వెంట ఎప్పుడు కన్నీరు రాని భర్త. సరేనా? లేదండి, నేను కూడా అత్తయ్యని మా తల్లిగా నేను చూసుకుంటాను. క్షమించండి, నేను బాగా చూసుకుంటాను అత్తయ్య గారు. సరే భర్త, మమ్మల్ని బాగు చూసుకో.